సో కాపీ దట్. సో గైస్ ఫ్రాగ్రెన్స్టన్ అయిపోయినా మనం. చూడండి లార్డ్ వేర్ లైన్గా 3 kills వెళ్ళిపోయినాయి. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే ఆదర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు న్యూ క్యారెక్టర్స్ తోటి. సో ఫస్ట్ ఏమో సోంబరేరో. సో ఈయన ఎపిక్ క్యారెక్టర్. సో ఈయన అబిలిటీ ఏందో నేను చెప్తాను మీకు, ఆగండి. సో ఆయన చేతిలో ఒక జింగిల్ బెల్లు లేవా, అవి ఆయన ఊపుతాడు. ఇక ఊపంగానే ఎవరైనా కిల్ చేసినాం అనుకో, ఊపినాకలా మన బాంబులు పోతాయి. బాంబులు పోయి అలా టీం బేస్ని వెళ్చేసాయి. అదే ఈయన అబిలిటీ. సో నెక్స్ట్ వచ్చేసి లార్డ్ విఆర్. ఈయన మస్తు ఆడినా గైస్, ఎందుకంటే ఈయనది ఛాలెంజ్ వచ్చింది కాబట్టి నేను ఆడినా. ఈయన ఏం లేదు, కాపీ దాట్. అంటే ఇప్పుడు ఒక లెజెండరీ క్యారెక్టర్ వచ్చింది అనుకో, ఆయన కాపీ చేసేయచ్చు. ఎవరినంటే ఆయన కాపీ చేసేసి అలా అబిలిటీ యూజ్ చేయలేడు, కానీ బుల్లెట్స్ కొట్టేదైతే కొట్టచ్చు మనం. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాట్మెన్. ఈయన పేరు స్టిక్స్ షాంపూ గైస్. స్టిక్స్ ఈయన పేరైతే. డార్క్ క్లాస్ అంట, ఫ్రాజన్ మిస్ట్ అంట. సో ఒకసారి అయితే మనం ఈయన పెట్టుకొని ఒకసారి మ్యాచ్ అయితే ఆడదాం. సో మ్యాచ్ స్టార్ట్ అయ్యాక చూపిస్తా. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో గైస్ నాకైతే స్టిక్స్ అనేటైనా ఒక ఛాలెంజ్లో దొరికిండు ఈయన. సో ఇవాళైతే మనం థర్డ్ పర్సన్లో పెట్టుకొని ఆడదాం. సో డార్క్ షాడో. నా హెల్త్ ఎట్లా పోతుంది గాయస్? ఓహో ఫ్రాగ్రెన్స్టన్ చూపిస్తాగండి గైస్ మీకు లార్డ్ వేర్ పవర్. సో ఈయన గన్ అంత పవర్ఫుల్ ఏముండదు గైస్, 13 అట్లా డ్యామేజ్ ఇస్తుంది. సో కాపీ దాట్. సో గైస్ ఫ్రాగ్రెన్స్టన్ అయిపోయినా మనం. చూడండి లార్డ్ వేర్ లైన్గా 3 kills వెళ్ళిపోయినాయి. దన్ 3 kills వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడేమో బొంబరేరో చూపిస్తా. సో చూడండి ఇట్లా డ్యాన్స్ ఆడతాడు. తర్వాత మన దగ్గరికి కొంచెంసేపటి దాకా టైమర్ ఉంటుంది వాళ్ళని కిల్ చేయడానికి. అంతలోపల వాళ్ళని కిల్ చేస్తే మనకి ఒక బాంబులు పోతాయి. ఓ నో. అరే నేను ఉట్టి విడిచేసిన కదా గాయస్, అవి ఉంటుందేమో అని. కిల్. సో నాకైతే ఈ బ్యాట్మ్యానే మస్తు నచ్చిండు, ఒక చిల్లర్ బ్యాట్మ్యాన్. వన్ అద్దా. హెడ్ల మీద హెడ్లు లేపేసి కిల్ చేసేస్తున్నాం. సో డబుల్ పిస్టల్ అయినవి. అరే షిట్. సో గైస్ ఇట్లా బాంబులు పోతాయి. అబిలిటీ నాకు అంత మంచి వార్నింగ్ వస్తలేదు. సో గైస్ మనమైతే మ్యాచ్ అయితే విన్ అయిపోయినాం. సో స్టిక్ షాంపూ అయితే మస్తు ఆడుతుంది గైస్, అదే సస్తా బ్యాట్మెన్. సో మనమైతే ఇంకొక మ్యాచ్ ఆడదాం. 11 kills వెళ్ళినాయి మనకి. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన టీంలో తకేషి వచ్చిండు. సో తకేషి ఎవరు తెలియకపోతే ఒక లోబోట్లా ఆడ కూర్చుంటాడు. వెళ్తూ మస్తు పోయింది గాయస్, అట్లా చేశాను నేను. సో గైస్ తక్కేసి మన టీమే కదా. రేంజ్ మీడియం ఉంది, అంత హై బీట్ లేదు.
అరే వాళ్ళ టీంలో ఒకడు తకేసి అరే వన్ హెచ్పీ మీద వదిలేసింది గాయ్స్. రెండు దిక్కుల నుంచి లేచేసినాను మనకి. సో కొంచెం సేపటి దాకా ఉంటే అల్లితే స్టన్ అయిపోతారు. అరే అట్టి చుట్టూ ఐస్ అరే అటాక్ టు బీపీఎస్. సో గైస్ బాంబులు చూడండి. సో మళ్ళీ ఒక 2 బాంబులు పంపించేసిన. సో గైస్ మస్తు కిలోలు వెళ్తున్నాయి. అరే స్టన్ కాలేడా గాయ్స్. లార్డ్ వేర్ వస్తున్నాను ఇప్పుడు. కాపీ దట్. సో గైస్ మ్యాచ్ అయితే అయిపోయింది. సో మనమే విక్టరీ. సో ఈ వీడియోకి అయితే ఏంటి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్. సో అలాగే పోయిన వీడియో చూడకపోతే చూసేసేయండి. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది.